నమస్తే, నేను మీ శివకృష్ణ బూరడ. మన జీవితం నలుగురికి ఆదర్శప్రాయం కావాలంటే ముందు మనల్ని మనం తీర్చిదిద్దుకోవాలి. కొన్ని కోట్ల మంది చేత పూజించబడుతూ నడిచే దేవుడిగా పేరు గడించినటువంటి చంద్రశేఖర పరమాచారి గారి జీవితాన్ని గమనిస్తే చిన్నతనంలో సన్యాసం తీసుకున్నారు. ఏమీ తెలియదు ఆయనకప్పటికి. ఒక రోజున ఆయనకు భోజనం వడ్డించారు, భోజనం స్వీకరిస్తున్నారు. భోజనం తింటూ అనుకోకుండా ఒక మాట వచ్చింది ఆయన నోటి నుంచి. తోటకూర పప్పు చాలా బాగుందని చెప్పేసి ఆయన చెప్పారు. ఆ మరుక్షణం ఆ వంట మనిషి ఎవరైతే ఉన్నారో స్వామివారి తోటకూర పప్పు చాలా ఆనందంగా ఇష్టంగా తిన్నారని చెప్పేసి అందరికీ చెప్పేశారు. గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా తోటకూర తీసుకుని వచ్చి ఆ పీఠానికి ఇచ్చేవారనమాట. ఆ తర్వాత వరుస 3 రోజులు కూడా తోటకూర పప్పు వడ్డిస్తున్నారు. పరమాచారి గారికి కొద్దిగా అనుమానం కలిగింది. ఏంటి ప్రతిరోజు తోటకూర పెడుతున్నారని చెప్పేసి ఆయన వంట మనిషిని అడిగారు. వెంటనే వంట మనిషి ఏం చెప్పారంటే, మీరు మొన్న తోటకూర పప్పు చాలా బాగుందన్నారు కదా, మీకు ఇష్టం అని చెప్పి అందరికీ చెప్పాను, గ్రామ ప్రజలందరూ కూడా తెచ్చిస్తున్నారని చెప్పేసి ఆయన చెప్పారు. వెంటనే పరమాచారి గారు చాలా బాధపడ్డారు. ఎందుకంటే నిజానికి సన్యాసం అంటే అర్థం ఏంటంటే ఇంద్రియాలను జయించిన వ్యక్తి, ఆయన నలుగురికి ఆదర్శంగా ఉండాల్సినటువంటి వ్యక్తి. అలాంటిది పొరపాటున నోరు జారి వచ్చినటువంటి ఒక మాట పూర్తిగా తన యొక్క ఆశ్రమాన్ని ప్రమాదంలో పెట్టేటువంటి పరిస్థితి వచ్చింది. అలానే భవిష్యత్తులో వేరొకరి చేత వేలెత్తి చూపించుకునేటువంటి పరిస్థితి కూడా వస్తుందేమని చెప్పేసి చాలా బాధపడుతూ సుమారుగా 3 రోజుల పాటు భోజనం మానేశారు. కేవలం మంచినీరు మాత్రమే తాగుతుండేవారు. ఆ తర్వాత పీఠంలో ఉన్న వారందరూ కూడా, అలానే గ్రామ ప్రజలందరూ కూడా ఆయన దగ్గరికి వచ్చి క్షమాపణ చెప్పినప్పుడు ఆయన ఒక మాట అన్నారు. తప్పు మీది కాదు, నోరు జారి అనుకోకుండా నా నోటి నుంచి వచ్చినటువంటి ఒక మాట. నిజానికి సన్యాసి ఎప్పుడు కూడా ఇది బాగుంది ఇది బాగోలేదని చెప్పి ఎంత మాత్రం చూడకూడదు. అలానే ఇంద్రియాలను ఎవరైతే జయించారో వారు నిజమైన సన్యాసి. అలానే నా గురువు గారు ఏంటంటే శంకరాచార్య. అలానే నేను ఎక్కడికైనా వెళ్తే నాకంటే వయస్సులో పెద్దవారు, నాకంటే ధనవంతులు, నాకంటే జ్ఞానం ఉన్నవారు ఎంతో మంది నాకు సాష్టాంగ నమస్కారం చేస్తుంటారు. అలానే నా పేరు తెలియకపోతే జగద్గురు శంకరాచార్యని చెప్పి పిలుస్తుంటారు. ఇంద్రియాలను జయించినటువంటి వ్యక్తి ఈయన సన్యాసి ఏంటి, ఈయన మన గురువు ఏంటని చెప్పేసి, అలానే జగద్గురు శంకరాచార్య యొక్క పీఠంకి ఈయన అధిపతి ఏంటని చెప్పేసి నా గురువు గారికి అవమానం, నాకు కూడా అవమానం జరిగి ఉండేది. కాబట్టి నేను తప్పు చేశాను, కాబట్టి నా యొక్క తప్పు నేను ప్రక్షాళన చేసుకున్నాను. ఇంకా జీవితంలో ఇప్పుడు కూడా ఏదైనా ఒక మాట వచ్చేటప్పుడు పొరపాటును కూడాను తప్పు మాట నా నోటి నుంచి రాకుండా, ఏ రోజు కూడా ఏ తప్పు చేయకుండా నేను నా యొక్క జీవితాన్ని సరైన క్రమంలో పెట్టుకుంటానని చెప్పేసి ఆ రోజు నుంచి కూడాను తన శరీరం విడిచిపెట్టేంత వరకు కూడాను కొన్ని కోట్ల మందికి ఆదర్శంగా నిలిచారు. తన యొక్క ఆచరణ చేత, తన యొక్క నడవడిక చేత ఎంతో మందిని ప్రభావితం చేశారు. కాబట్టి ప్రతి క్షణం కూడా మనల్ని మనం తీర్చిదిద్దుకుంటూ మన యొక్క నడవడిక చేత, మన యొక్క ఆచరణ చేత మన నలుగురికి ఆదర్శంగా నిలవాలి. ధన్యవాదాలు. జై హింద్.